సమ్మక్క సారలమ్మ జాతరలో సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా తాడుబాయి మండలం మేడారం గ్రామంలో గిరిజన పూజారులు, ఆర్కిటెక్ట్ అధికారులతో జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్లతో కలిసి మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు. వనదేవతలైన సమ్మక్క సారలమ్మ ఆచారాలు దెబ్బతినకుండా మేడారంలోని అమ్మవార్ల గద్దెలను సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. యుద్ధ ప్రాతిపదికపై గుడి నిర్మాణ ఏర్పాట్లు చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మా తల్లులైనటువంటి సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజు సన్నిధిలోకి రావడం, మేము ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటా ఉంటాం. అదే విధంగా ఈ జాతరలో సేవ చేసే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తూ, ఇప్పుడు సమ్మక్క సారలమ్మ టెంపుల్ కు సంబంధించి, గుడికి సంబంధించి మార్పుల చేర్పుల గురించి మరొకసారి డిస్కస్ చేసుకోవడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. సమ్మక్క గోత్రము, సారలమ్మ గోత్రము, పగడిద్దరాజు, గోవిందరాజు గొట్టు, గోత్రాలు, బొట్లు ఇవన్నీ కూడా జీవన విధానము, ఆచారాలు, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గుడి నిర్మాణం ఉండాలని వారు కోరడం జరిగింది. దాని ప్రకారంగానే మేము మొదటి నుంచి అడుగులేస్తా ఉన్నాము. డిపిఆర్ అంటే ఒక విజువల్ బయటకు వచ్చింది. అది కూడా ఎవరు మేమందరం యాక్సెప్ట్ చేయలే. జనరల్ గా ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల ప్రతిపాదనలు, ఫిల్మ్స్ తీసుకొచ్చారు. దాన్ని మేము ఇక్కడ పూజార్లతో చర్చించడం, వాళ్ళు కొన్ని మారాలి అన్నారు. మేము మధ్యలోనే సీఎం గారి దగ్గర కూడా చర్చ పెట్టినాం, అంటే సీఎం గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి గుడి నిర్మాణం చేయాలనుకుంటున్నాం కదా సార్, మీరు ఆదేశించారు, ఇట్లా వస్తుందంటే వారు ఒకటే అన్నారు, కడితే మంచిగా కడదాం, లేకుంటే తల్లులను ముట్టుకోవద్దు. కాబట్టి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, 1000 ఏళ్ల నాటి చరిత్రను మరో 1000 ఏళ్ళైనా గుర్తుండేటట్టుగా మరి తల్లుల యొక్క ప్రతిరూపాలు, వారి యొక్క గుడి ఉండాలని చెప్పడంతో మరి ఆ దిశగా